ధర్మరాజు తన వెంట వచ్చిన కుక్కతో వెళ్తుండగా ఇంద్రుడు తన రథంతో వచ్చి తన కుక్కని వదిలేసి తనతో స్వర్గానికి రమ్మని అడుగుతాడు. దానికి ధర్మరాజు అంగీకరించడు. ఆ కుక్క తనతో చివరిదాకా విశ్వాసంగా ఉందని దాన్ని వదిలి నేను రాలేను అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క రూపంలో ఉన్న యముడు ఇది తనకు పెట్టిన ఒక పరీక్ష అని చెప్పి ధర్మరాజుని స్వర్గానికి తీసుకెళ్తారు. స్వర్గానికి వెళ్లిన ధర్మరాజు అక్కడ ఉన్న కౌరవులను చూసి ఆశ్చర్యపోయి తన వాళ్ళు ఎవరు అక్కడ లేకపోవడంతో చాలా బాధపడతాడు. దీనికి కారణం అడగగా కౌరవులు యుద్ధంలో వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ పాపాలు పోయి స్వర్గానికి చేరుకున్నారని చెప్తారు. మరి నా వాళ్ళు ఎక్కడున్నారు అని ధర్మరాజు అడుగుతాడు. వాళ్ళు చేసుకున్న పాపాలు అనుభవించడానికి నరకంలో ఉన్నారు అని చెప్పగా నా వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, అదే నాకు స్వర్గం, నన్ను కూడా అక్కడికే పంపండి అని ధర్మరాజు అడుగుతాడు. అయితే యముడు ఇదంతా ఒక మాయ, తన వాళ్ళు కూడా స్వర్గంలోనే ఉన్నారని చెప్తాడు. కౌరవులు నరకంలో ఉన్నారని ఇది కూడా తనకు పెట్టిన ఒక పరీక్ష అని చెప్తాడు. ఈ పరీక్ష తనకు ఎందుకు పెట్టారంటే కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు తన బ్రహ్మాస్త్రంతో పాండవులను చంపాలని అనుకుంటాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు అశ్వత్థామ అనే పేరు ఉన్న ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరవమని భీముడికి చెప్తాడు. అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి కొడుకు. తన కొడుకు చనిపోయాడా అనే సందేహంతో ధర్మరాజు అబద్ధం చెప్పడని తనని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతహ అని గట్టిగా చెప్పి కుంజర అని మెల్లిగా అంటాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడు కానీ అది ఒక ఏనుగు అని అర్థం. అలా చేసినందుకు ధర్మరాజు ఈ పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడైనా వదిలేస్తాడేమో కానీ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు.